శ్రీమాత్రే నమః. అందరికి నమస్కారం అండి. ఈరోజు మనము సింహరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నామండి. సింహరాశి వారికి జూన్ 25 అనగా బుధవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం. అయితే సింహరాశులు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరి చూసినట్లయితే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలిత ప్రకారము మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాం. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుందండి. శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. జరిగింది, జరుగుతుంది, జరగబోయేది జ్యోతిష్యం ద్వారా చెప్పబడును. ఇతర ఎటువంటి సమస్యలున్నా జ్యోతిష్యం చెప్పబడును. మన గురువు గారి పేరు సీతారామరాజు గారండి. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 9959909193. మీ యొక్క ఫోటో చేయి చూసి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. స్త్రీ పురుష వశీకరణము ప్రత్యేకంగా చేయబడును. మీకున్న ప్రతి ఒక్క సమస్యకు అంటే ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, మనోవేదన, శత్రు సమస్యలు, పిల్లల పొరపాట్లు, భార్యాభర్తల మధ్య సమస్యలు, విడాకులు, నాగదోషము, మీ మీద చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ప్రతి ఒక్క సమస్యకు కూడా మన గురువు గారి దగ్గర అయితే పరిష్కారం కలదండి. ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో ఫోన్ చేసి చూడండి. 100% గంటలో పరిష్కారం చూపిస్తారు. చాలా నమ్మకమైన గురువు గారండి. ఒక్కసారి ప్రయత్నించుకోండి. ఇప్పుడు వివరాలకు వస్తే కనుక సింహరాశి అనేది రాశి చక్రంలోని 5వ రాశి. మక 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ 1, 2, 3, 4 పాదాలు మరియు ఉత్తరగా 1వ పదంలో జన్మించిన వారు ఈ యొక్క సింహరాశి పరిధిలోకి వస్తారు. ఈ సింహరాశి వారికి అధిపతి వచ్చేసరికి సూర్యుడు. ఈ సింహరాశి వారికి సూర్యుడు అధిపతి కావడం వల్ల వీళ్ళు ఎప్పుడు దగదగ అని అంటూ ఉంటారు. ఇక సింహరాశి జన్మించిన వ్యక్తులకి గోచార ఫలితము ఎలా ఉంటుందో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాము. ముఖ్యంగా ఏ వింత వ్యక్తితో మీరు ఈరోజు ఒక వింతైన వ్యక్తితో అయితే పరిచయం అయితే ఏర్పడబోతుంది. అలానే ఈ వ్యక్తితో వీరికి కలిగే అదృష్టము, లాభాలు ఏమిటి అనేటువంటి పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాము. మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరి చూసినట్లయితేనే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. ఇక సింహరాశి జన్మించిన వ్యక్తులకు ఈ సమయంలో అనుకూలమైన ఫలితాలు ఉన్నాయి. ఎందుకో తెలుసుకుందాం. గ్రహాలకు రాజు సూర్యుడు ప్రతి నెల ఒక రాశి నుండి మరొక రాశిలోకి ప్రవేశిస్తూ ఉంటాడు. గ్రహాలు కాలానుగుణంగా చాలా వరకు కూడా వాటి గుణాలను ఒక రాశి నుండి మరొక రాశిలోకి ప్రవేశిస్తూ ఉంటాయి. ఈ సమయంలో మరో గ్రహంతో సంయోగం చెందటం వల్ల కొన్నిసార్లు ఏంటంటే శుభయోగాలు ఏర్పడితే మరికొన్నిసార్లు అశుభయోగాలు కూడా ఏర్పడుతూ ఉంటాయి. సూర్యుడు ప్రస్తుతము ఈ రాశి వారికి మిథున రాశిలో సంచరిస్తున్నాడు. ఈ సమయంలో సూర్యుడు మరో గ్రహంతో పాటు కలిసి కేంద్ర యోగాన్ని కూడా ఏర్పరుస్తున్నాడు. అందువలన ఇలా ఏర్పరిచినప్పుడు అక్కడ ఒక ప్రత్యేకమైనటువంటి యోగం అయితే ఏర్పడుతుంది. అందులో సింహరాశి వారికి అనుకూలమైనటువంటి యోగ ఫలితాలు అయితే ఎక్కువ కనిపించబోతున్నాయి. ఏ రకంగానైనా సరే, ఏ వ్యక్తి పరిచయం వల్లైనా సరే ధనవంతులుగా మారుతారు. అంతేకాకుండా వీరికి కేంద్ర యోగము వలన శుభ ఫలితాలు కూడా ఎక్కువ అవుతాయి. ఈ సమయంలో ఈ రాశి వారికి అదృష్టము బాగా కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా వ్యాపారంలో భారీగా లాభాలు అయితే వస్తాయి. అందువల్ల సింహరాశి వారికి అదృష్ట యోగము ఎక్కువగా ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు. ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఖర్చులు అనేవి బాగా తగ్గుతాయి. అందువల్ల ఆర్థిక నష్టాలను కూడా ఉండవన్నమాట. వీళ్ళకి ఖర్చులు తగ్గడం వల్ల ఆదాయం అనేది బాగా పెరిగి అందువల్ల వీళ్ళు దాచుకోవడం వల్ల వీళ్ళ యొక్క ఆదాయ మార్గాలు అయితే బాగా పెరుగుతాయని చెప్పుకోవచ్చు. ఆర్థిక నష్టాలు కూడా ఉండవు. ముఖ్యంగా భారీ లాభాలు చాలా వస్తాయి. ఏ పని చేసినా అద్భుతంగా కలిసి వస్తుంది. అలానే కుటుంబ జీవితము చాలా సంతోషకరంగా సాగిపోతుంది. ఆరోగ్యం కూడా చాలా అద్భుతంగా అయితే ఉండబోతుంది ఈ యొక్క సింహరాశి వారికి. అంతేకాకుండా ఈ రాశి వారికి అప్పుల నుంచి కూడా విముక్తి అయితే లభించబోతుందని చెప్పుకోవచ్చు. ఇది వరకు అప్పుల ఊబిలో చిక్కుకొని చాలా వరకు సతమతం అయి ఉంటే ఎవరైతే బాధపడుతూ ఉన్నారో అలాంటి వ్యక్తులకు కూడా అప్పుల నుండి సమస్యల నుంచి అయితే మీకు లభించబోతుందని చెప్పుకోవచ్చు. విముక్తి అయితే లభించబోతుంది. కొన్ని రాశుల వారికి ఇది అంటే వారి యొక్క మనసులో ఉండే కోరిక నెరవేరుతుంది. అంటే కొన్ని రాశుల వారితో పోలిస్తే సింహరాశి వారికి ఈ సమయంలో మంచి ఫలితాలు అయితే వస్తున్నాయి. కానీ సొంత వ్యక్తులే నమ్మక ద్రోహం చేసేటువంటి వ్యవహారం అయితే బాగా కనిపిస్తుంది. సొంత వ్యక్తులే నమ్మక ద్రోహాన్ని చేస్తారు. కాబట్టి జాగ్రత్తగా అయితే ఉండాలి ఈ రాశి వారు. లేదంటే చాలా నష్టాలకైతే గురయ్యే అవకాశాలు అయితే బాగా కనిపిస్తున్నాయండి. ఎందుకు అంటే మీరు సొంత వారే కదా అని చెప్పేసి మీరు సొంత వారి ముందే అన్నీ చెప్పేసుకొని మీరు అంటే మా వారే కదా అని మేము రహస్యాలను పంచుకోవటం వల్ల తప్పేమిటి అని మీరు బాధపడుతూ ఉండవచ్చు. కనుక అలాంటి తప్పు బాధ అనేది ఈ సమయంలో మీకు చాలా తొలగిపోతుంది.
ఆర్థిక పరంగా మీరు ఎదురు చూస్తున్న అంటే ఆర్థికంగా మీరు కష్టాలు తొలగిపోవాలని ఎప్పుడైతే ఎదురు చూస్తున్నారో, ఎప్పుడెప్పుడు మా అప్పుల సమస్యలు తీరిపోతాయి, ఎప్పుడెప్పుడు ఈ కష్టాల నుండి బయటపడతాము అని ఎదురు చూస్తూ ఉన్నట్లయితే కనుక అలాంటి వారికి ఆర్థికంగా మేలు జరుగుతుంది, కష్టాలు తొలగిపోతాయి. అలానే కోరిన కోరికలు మనసులో అనుకున్నవి కూడా బాగా నెరవేరుతాయి. ఎందుకు అంటే గురువు మీకు చాలా అనుకూలంగా ఉన్నందువలన రాహువుతో పాటు శుక్రుడు కూడా అనుకూలంగా ఉన్నారు. అనుకూల సంచారం చేస్తున్నందువలన ఈ యొక్క రాశి వారికి చాలా వరకు మాత్రము చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు అయితే వస్తున్నాయి. మంచి మంచి అవకాశాలు కూడా వస్తాయి. తెలివితో వాటిని సద్వినియోగం చేసుకోండి. అలానే ఈ రాశి వారికి ఎంత సానుకూలం అంటే వీరు ఎంత మంచి తెలివితో వ్యవహరిస్తే అంత మంచి సానుకూల దృక్పథంతో అయితే మీకు వ్యవహరిస్తే అంత మంచి సమస్యల నుండి ఒత్తిడి పొంది మంచి లైఫ్ను పొందుతారని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఒత్తిళ్లకు దూరం అయ్యే సమయం బాగా దగ్గరవుతుంది. సూర్యుడు ఆరాధన వల్ల మీకు అనేది మీ యొక్క సింహరాశి వారికి అద్భుతమైనటువంటి ఫలితాలను అయితే ఇస్తుందని చెప్పవచ్చు. మీరు సంపాదించాలనేటువంటి ఒక కోరిక ఖచ్చితంగా ఈ సమయంలో అయితే నెరవేరబోతుంది. ఉద్యోగంలో జీవిత భాగస్వామితో ఉన్నటువంటి సమస్యలు తొలగిపోయి జీతాలు అద్భుతంగా పెరుగుతాయి. అంతేకాకుండా వాటితో పాటు పెట్టుకున్న షేర్లు అంటే మీ షేర్లు కానీ పెక్యులర్ షేర్లు కానీ అంచనాలకు మించిన ధనలాభం అయితే పొందుతారు. బ్యాంక్ బ్యాలెన్స్ బాగా వృద్ధి చెందుతుంది. పెళ్లి, గృహ ప్రవేశం వంటి శుభకార్యాలు బాగా జరగటానికి అవకాశం అయితే ఉంది. సొంత ఇంటి కలం అయితే తప్పకుండా నెరవేరబోతుంది. వృత్తి వ్యాపారాలు రాబడి అంటే ధన రాబడి పరంగా ఎక్కువగా మంచి పుంజుకుందని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా మీకు ప్రేమ వ్యవహారాల్లో ఘన విజయాలు కూడా సాధిస్తారు. ఈ సింహరాశి వారు ఈ రాశి వారికి విదేశాల్లో ఉద్యోగము చేయాలని ఉన్న కోరిక నెరవేరే అవకాశం కూడా కనిపిస్తుంది. పోటీ పరీక్షలు, ఇంటర్వ్యూల్లో మన విజయాలు సాధిస్తారు. ప్రభుత్వంలో ఉన్నత స్థాయికి అంటే ప్రభుత్వంలో ఉద్యోగం చేస్తున్నటువంటి వ్యక్తులకి, ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నటువంటి వ్యక్తులకి ఈ సమయంలో ఉన్నత ఉద్యోగ స్థాయికి వెళ్ళే అవకాశం అయితే ఉంది. అంతేకాకుండా ఎక్కువగా లబ్ధి పొందే అవకాశం కూడా కనిపిస్తుంది. మొత్తం మీద సరైన ఉద్యోగము లభించడం కోసము మీరు చాలా కాలంగా ఇబ్బంది పడుతూ ఉంటే మగం స్థిరపడడం కోసం జరుగుతుంది. సొంత ఇల్లు అలానే అమరుతుంది. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. వృత్తి వ్యాపారాల్లో బాగా లాభాలు అయితే వస్తాయి. అంతేకాకుండా లాభాలు ఎక్కువగా బయటపడతాయన్నమాట. ఆరోగ్యము మెరుగ్గా ఉంటుంది ఈ యొక్క సింహరాశి వారికి. అంతేకాకుండా వీరికి డిమాండ్ అనేది బాగా పెరగబోతుంది. వ్యాపారాలు యాక్టివిటీ బాగా వృద్ధి చెందుతాయి. వీటితో పాటు షేర్లు, సెక్యులర్కి వడ్డీ వ్యాపారులు, ఆర్థిక లావాదేవీలు దాదాపు కనక వర్షం అయితే కురిపిస్తుందని చెప్పుకోవచ్చు. ఆర్థిక వ్యవహారాలన్నీ కూడా సవ్యంగా అయితే సాగిపోతాయి. విదేశీ విదేశీ సంపాదనకు కూడా అవకాశం అయితే ఉంటుంది. అంటే ఆల్రెడీ విదేశాల్లోకి వెళ్ళి సెట్ అవ్వటం కానీ లేదంటే విదేశాలకు వెళ్ళాలి అనేటువంటి ఆలోచన కానీ ఉన్నటువంటి వ్యక్తులకు ఈ సమయంలో అనుకూలంగా అయితే ఉండబోతుందని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా గోచారం కూడా బాగా అనుకూలిస్తుంది. మీకు వీరికి ఉన్నటువంటి సమస్యలు కావచ్చు, వ్యాపారపరంగా ఉండే సమస్యలు కావచ్చు, ఇలా అన్నీ కూడా తొలగిపోయి వీరి జీవితము అనేది చాలా అద్భుతంగా అయితే లాభదాయకంగా అయితే ఆనందంగా ఉండబోతుందని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా మీకు రేపటి రోజున అద్భుతమైనటువంటి సానుకూలమైనటువంటి మంచి అవకాశాలు అయితే చేర్చుకోబోతున్నాయని చెప్పవచ్చు. ఇక వీరి జీవితం అయితే చాలా అద్భుతంగా సాగనుంది అని కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా అంతేకాకుండా ఈ సింహరాశి వారికి జన్మించినటువంటి వ్యక్తులకి రేపటి రోజున ఒక కొత్త వ్యక్తి పరిచయము ఊహించని విధంగా అయితే మంచి లాభాలను అయితే తెచ్చిపెడుతుందని చెప్పవచ్చు. కాబట్టి ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి రేపటి రోజున అద్భుతమైన గోచార ఫలితాలు అయితే ఉన్నాయండి. సింహరాశి వారికి తప్పకుండా వీడియోని చూడండి. అలానే కొంతమంది సొంత వారితో జాగ్రత్తగా కూడా ఉండండి. ఊహించని రీతిలో మంచి ఫలితాలు అయితే వస్తాయి. ఊహకందని విధంగా ఫలితాలను అయితే మీరు పొందుతారు. సింహరాశి వారు ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి సకాలంలో పనులు అయితే నెరవేరుతాయి. నూతన ఉద్యోగ ప్రాప్తి కూడా లభించబోతూ ఉంది. సింహరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి పాత కక్షలతో ఉండేటువంటి వ్యక్తులు దూరం అయిపోతారు. కక్ష లేనటువంటి వ్యక్తులు దగ్గరవుతారనమాట. మంచి గైడెన్స్ అనుభవమైనటువంటి వ్యక్తులు ఈ సమయంలో మీకు దగ్గరవుతారని చెప్పుకోవచ్చు. కానీ అలాంటి వ్యక్తులు ఎవరు అనేటువంటి ఒక దానికంటే ఎంచుకునే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అంతేకాకని ఎవరు పడితే వారిని మన జీవితంలోకి ఎంటర్ చేసి తర్వాత మనం అన్ని వాళ్ళతో షేర్ చేసుకొని లేనిపోని ఇబ్బందులను కొని తెచ్చునే కన్నా ఒకరితో మనం ఫ్రెండ్షిప్ చేస్తున్నామంటే
వారితో మనం ఏ విధంగా ఉండాలి, వారితో మనం ఏ విధంగా ఉండాలి అనేటువంటి ఒక నిర్ణయాన్ని తెచ్చుకోవడం అయితే మంచిది. కానీ మన జీవితంలోకి రేపటి రోజున ఒక కొత్త వ్యక్తి పరిచయం అయితే, ఒక కొత్త వ్యక్తి రాక అయితే తప్పక జరిగి తీరుతుంది. మరి తెలుసా సింహరాశి వారి జాతక ఫలితాలను తిరిగి రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.